చెప్పు రెడ్డి కాదు రెడ్డి సాబ్. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో మీకు గిరాకీ బాగుందా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మంచిగా చెప్పు రెడ్డి సాబ్. చెప్పు రెడ్డి సాబ్. ఎందుకా ఉన్నదని చెప్పడానికి భయపడుతున్నావా రెడ్డి సాబ్? ఇక్కడ చూడు చూడు రెడ్డి సాబ్. చూసారా ప్రజలారా, తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 25 సంవత్సరాల నుంచి షాప్ నడుపుకుంటున్నటువంటి ఒక రెడ్డి సోదరుడు ఈరోజు గిరాకీ లేక ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడు. ఒకవైపు ఈ రోడ్ కటింగ్, ఒకవైపు ఫ్లైఓవర్, అదేవిధంగా కొత్త ప్రభుత్వం రావడంతో తన యొక్క జిరాక్స్ సెంటర్ కానీ టైప్ సి సెంటర్ కానీ మీడియా పరంగా వచ్చేటువంటి గిరాకీ ఏది రాకుండా పోయింది. ఏమైంది రెడ్డి సాబ్ అడిగితే ఏముంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరాకీ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది నాయన దేవుడా అని మొక్కుకుంటుండు. నాకే ఆశ్చర్యం వేసింది, అసలు ఏం చేయాలో ఇలాంటి ప్రభుత్వం ఉందని ఆయన బాధపడుతుంటూ కనీసం ప్రభుత్వమైనా ఈ వీధి వ్యాపారులపైన కొంతైనా మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళని ఆదుకునే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని నా వంతుగా విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే.